నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో మహిళా ఎమ్మెల్యే పైన సబితా ఇందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి అనుచిత వాక్యాలపై ఇలా బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్వి అదేవిధంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఫైర్ అవుతున్న నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఒక మహిళా ఎమ్మెల్యేలని అదేవిధంగా ఎంతో సుదీర్ఘమైన రాజకీయం ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేని గౌరవం లేకుండా అగౌరవంగా వారి పట్ల వివరించడం, వారు చేసినటువంటి వాక్యాలు కావచ్చు, అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేకి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వాక్యాలను ఖండిస్తూ బీఆర్ఎస్ మొత్తం కూడా కదిలి వచ్చి అసెంబ్లీని కూడా ముట్టడిస్తాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వారు మాట్లాడినటువంటి వాక్యాలను కూడా వెనక్కి తీసుకోవాలి. ఇలా మహిళా ఎమ్మెల్యేకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవం లేకుండా పోయిందని చెప్పి కూడా ఇక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మాట్లాడదాం మరి బీఆర్ఎస్వి నాయకులతో ఏం చెప్తారు వాళ్ళు అనేది, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ ఏం చెప్తారు బ్రదర్, ఒక మహిళా ఎమ్మెల్యేకి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు నిండు సభలో? ఖచ్చితంగా ఇది ఒక మహిళ మాత్రమే కాదు, ఒక మహిళా శాసనసభ్యురాలనే కాదు, తెలంగాణ ఆడబిడ్డకు నిండు సభ వేదికగా అవమానం జరిగిందంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా అవమానంగా భావిస్తున్నారు. ఈరోజు సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకున్నది. అయ్యో, ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి నాయకున్నా మనం ఎన్నుకున్నామనే భావనలోకి ప్రజలు వచ్చిర్రు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి 3 సార్లు పోర్ట్ఫోలియో మంచి ఉన్నతమైనటువంటి మంత్రివర్గంలో పనిచేసినటువంటి సీనియర్ శాసనసభ్యురాలు ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నీకు రాజకీయాలు కూడా తెలియదు. అసలు రేవంత్ రెడ్డి నువ్వు జడ్పీటీసీ కూడా కాలే ఆనాటికి. చిన్న వయసులో భర్త జరిపోతే అటు ఫ్యామిలీని ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటా కష్టకాలంలో నమ్ముకున్న ప్రజల కోసం, క్యాడర్ కోసం రాజకీయాలకు అనివార్యమైనటువంటి పరిస్థితిలో వచ్చిన ఆమె యొక్క నేపథ్యాలను మర్చి, వారి యొక్క భర్త నేపథ్యాలను మర్చి ఆయన జై తెలంగాణ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ రాష్ట్రం కోసం సాధన కోసం ఆయన కొట్లాడినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మీద నువ్వు ఈరోజు అభ్యంతరంగా మాట్లాడడం అంటే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని నువ్వు అవమానించడమే. తెలంగాణ యొక్క సంప్రదాయాలను కానీ తెలంగాణలో ఇంట్లో ఆడబిడ్డ కన్నీటి పెట్టుకున్నదంటే ఆ ఇంటికి మంచిది కాదు, ఇంటికి చెడు అనేసి భావిస్తారు. ఈరోజు నిండు అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు అవమానం జరిగిందంటే కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర మనుగడకు కానీ ఎటువంటిది ఏ తీరున కూడా మంచిదిగా అనేసి ఈరోజు భావిస్తూ ఉన్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే ఈరోజు నువ్వు శాసనసభలో ఉన్నావుగా, అసెంబ్లీ సాక్షిగా అదే మహిళ, అదే లేడీ సబితా ఇందర్ గారి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీ మీద భౌతిక దాడులకైనా సిద్ధపడతాం. అంటే ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాడులు కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద అనుచితమైన వాక్యాలు కావచ్చు, బట్టి గారు చేసిన వాక్యాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏం చెప్తారు? గతంలో సీతక్క, ఇప్పుడు ఎవరైతే మంత్రిగా ఉన్నారో సీతక్క శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఆమె ఒక విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే కేసీఆర్ గారు స్వయాన మా ఆడపడుచు తెలంగాణ ఆడబిడ్డ సీతక్క అనేసి గౌరవించుకున్నటువంటి సందర్భం గత అసెంబ్లీలో సంస్కృతి అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మహిళా శాసనసభ్యురాలను ఈరోజు అవమానపరుచుకుంటా దిగజారిపోయినటువంటి సంస్కృతిని ఈరోజు కాంగ్రెస్ పాలన కొనసాగిస్తున్నది. అంటే బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏం చెప్తారు మీరు మోటివ్? డెఫినెట్గా కక్షపూరితంగా కాదు. బడ్జెట్ సమావేశాలు అంటే మీరు బడ్జెట్ దేనికి కేటాయించారు, బడ్జెట్ మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి మీద అడిగినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పాల్సింది పోయి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, వ్యక్తిగత దూషణకు పోతున్నావు. వాళ్ళు ముంచటోళ్ళు, వాళ్ళు కరిచేటోళ్ళు. అంటే ఎవరు ముంచిర్రు? మీరు కాదా తెలంగాణ ప్రజలను ముంచింది? మీరు ఏం హామీలు ఇచ్చిర్రు, ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది? మీరు బడ్జెట్ దేనికి కేటాయించారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 4000 పింఛన్ అన్నావు, దానికి బడ్జెట్ ఏడిచ్చిర్రు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు తుంగలో దొక్కిరు. వాటి మీద ప్రశ్నిస్తున్నారు కదా శాసనసభ్యులు. వాటి మీద ప్రశ్నిస్తుంటే మీరు ముచ్చటోళ్ళు అవుతారా? ఉద్యోగాలపైన కూడా ఒక చర్చ నడిచింది. కేటీఆర్ కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఏదైతే అశోక్ నగర్ సాక్షిగా ఒక ఉద్యోగం ఇచ్చినట్టయితే నా రాజకీయ జీవితానికి సన్యాసం ఇస్తా అన్నట్టు చెప్పినాడు. రాజకీయ సన్యాసే అయినా ఇప్పటి కూడా అంటే అన్అఫీషియల్ సన్యాసే రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నా అంటే నువ్వు ఆనాడు ఇచ్చినటువంటి మాటలేంది? నేషనాలిటీ లొకాలిటీ లేకుండా నువ్వు అసలు గ్రూప్ 1 ఎట్లా రిక్రూట్ చేస్తావు? కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రము. మేము కొట్లాడి మా ఉద్యోగాలు మాకు కావాలనేసి మేము రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోరాటంలో పాల్పంచుకోలే. మేము రోడ్లు ఎక్కినాం, ఆ రోజు మేము దెబ్బలు తిన్నాం, మేము జైల్లోకి పోయినాం. మా ఉద్యోగాలు మాకు కావాలంటే ఈరోజు నువ్వు లొకాలిటీ లేకుండా నేషనాలిటీ పెట్టి ఏ రాష్ట్రాన్ని అనిపిస్తావు నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు? కాబట్టి పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కూల్చాల్సిందే.